హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యము. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత యేసయ్యని అరిమతయి యోసేపు సమాధిలో, ఆయన ఏర్పాటు చేసుకున్న సమాధిలో యేసుక్రీస్తు వారిని సమాధి చేయడం, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 3వ రోజున తిరిగి లేయటం, పునరుద్ధానం అయ్యడం, మరణాన్ని జయించటం జరుగుతుంది. ఆ తర్వాత యేసయ్య శిష్యులకు ప్రత్యక్షమవుతారు. తర్వాత మగ్దలైన మరియ యేసయ్యను చూస్తుంది. అలాగా యేసయ్య తిరిగి లేచినాడని ఆమె ద్వారానే వర్తమానం అందరికీ అందుతుంది. అలాగా అందరికీ కూడా అందిన తర్వాత కూడా తోమా ఇంకా అపనమ్మకంతో ఉండటము, చెప్తే కూడా వినక, గాయాల్లో చేతులు పెడితే కానీ, గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను, ఆయన పక్కలో నా చేయి పెడితే కానీ నేను నమ్మను అని అన్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమై ఆయనతో కూడా మాట్లాడి నేను లేచి ఉన్నానని ఆయన గాయాల్లో వేలు పెట్టించుకొని చూడమని చెప్తాడు. అలాగా యేసయ్య ప్రత్యక్షమవుతూ ఇక్కడ కూడా 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై ఆయన లేచినాడని చెప్పి, మీరు అపనమ్మకస్తులుగా ఉండొద్దు, ఇంకా నేను లేచినాను, మీరు నమ్మి హృదయ కాఠిన్యంను తొలగించుకోండి అని గద్దించుతాడన్నమాట. నమ్మండి, హృదయ కాఠిన్యం తొలగించుకోండి అని గద్దించి అప్పుడు యేసయ్య ఈ మాట చెప్తున్నారు. ఈ ఆజ్ఞ వారికి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ పని, ఈ బాధ్యత వారికి అప్పగిస్తున్నారు. ఆ బాధ్యత, ఆ పని ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళండి. ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు అంటే, యేసయ్య వెళ్ళండి, ప్రకటించండి. ఇక్కడ 2, వెళ్ళటం, ప్రకటించటం. వెళ్ళటం, ప్రకటించటం. వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య గురించి చెప్పటానికి ఎక్కడికైనా వెళ్ళండి. యేసయ్య శిలువ మరణం పొంది తిరిగి లేచినాడు, సమాధి తెరవబడింది, ఆయన తిరిగి లేచినాడు, పునరుత్థానుడు, మరణం జయించి లేచినాడని ఆ సువార్తను, ఆ మంచి వార్తను తెలియచేయటానికి ఎక్కడికైనా సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. వెళ్తారు. ప్రకటించటము, సువార్తను ప్రకటించకుండా వాళ్ళ సొంత డబ్బా ప్రకటిస్తారు. వెళ్ళడమేమో ప్రయాసపడి వెళ్ళొచ్చు, ప్రయాసపడి వెళ్తారేమో, నడుచుకుంటూ వెళ్తారేమో, ఎవరికైనా యేసయ్య గురించి చెప్దామనే వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత వారి యొక్క సొంత జ్ఞానం ఉపయోగిస్తారు, వారి సొంత ఆలోచనలు చెప్తారు, వారి సొంత కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చెప్తారు, ప్రకటిస్తారు. మా కుటుంబంలో ఇలా జరుగుతుంది, మా అత్తగారు ఇలా, మా భర్త ఇలా, మా భార్య ఇలా, మా సమస్యలు ఇవి, మా సమస్యలు, మా యొక్క గొప్పతనాలు, మా యొక్క ఇలా వెళ్తారు. కానీ వెళ్ళి ప్రకటించాల్సిన అంశము, ప్రకటించాల్సినటువంటి యేసయ్య చెప్పిన ఆ మాటలు ప్రకటించకుండా సొంతంగా, సొంత ప్రకటన, సొంత ఆలోచన, సొంతమైనటువంటి ఆ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, లేకుంటే ఇతర రాజకీయ విషయాలు, ఆ ఊరి విషయాలు, ఈ ఊరి విషయాలు, బంధువుల విషయాలు, ఇవి ప్రకటిస్తారు. ఇవి ప్రకటించటం వల్ల మీకేమొస్తుంది? దేవుడు చెప్పినది అది కాదు. వెళ్ళండి, ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే అర్థము మంచి వార్త. ఎవరికైనా మంచి వార్త అంటే ఇష్టం కదా. చెడ్డ వార్తలు చెప్తే మరి ఇష్టపడరు.
మంచి వార్తలు చెప్తే ఎవరైనా ఇష్టపడతారు. ఇంకోటి ఏంటంటే ఉచితము అంటే చాలా ఆసక్తి వస్తుంది అందరికీ కూడా. ఉచితంగా దొరుకుతాయంటే చాలా ఆసక్తి వస్తాయి. ఒక ఈలోక సంబంధంగా వస్త్రాలు అయితేనేమి, వస్తువులు అయితేనేమి, ఇంకా రకరకాలమైనవి ఉచితం దొరుకుతున్నాయి, అది మంచిది అంటే పరిగెత్తారు, అందరు కూడా ఆసక్తిగా వింటారు. ఇప్పుడు వెళ్ళి ప్రకటించాల్సినది ఏంటి అంటే సువార్త, మంచి వార్త. మనుషులకు సర్వలోకానికి కూడా మంచి వార్త ఒకటే ఒక వార్త ఉంది. ఆ వార్త ఏంటి అంటే నీ ఆత్మ రక్షించబడి నిత్యము బ్రతుకున్నట్లు చేసే వార్త యేసు శిలువ వార్త. హల్లెలూయా. నిత్యము నీ ఆత్మ బ్రతకాలి, నిత్యము జీవంతో ఉండాలి, నిత్యము జీవింపజేసేది, జీవించే ఆత్మ నీ యొక్క ఆత్మ నిత్యము జీవించే ఆత్మ. అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. నిత్యము జీవించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ దేవుని యొద్ద నుండి వచ్చింది. కాబట్టి దేవునితోనూ ఉండాలని ఆ యొక్క సువార్త నిత్యము బ్రతకాలి. ఆ బ్రతకాలి అంటే నువ్వు నిత్యము జీవించాలి అంటే నువ్వు నిత్యము శాశ్వతంగా బ్రతకాలి, శాశ్వతంగా జీవించాలి అంటే నువ్వు యేసు శిలువ వార్త నువ్వు వినాలి. విని అందుకు లోబడి నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని నువ్వు రక్షించబడాలి. నీ ఆత్మ అంటే నువ్వు శరీరంతో నువ్వు శరీర సంబంధంగా ఉన్న, ఇప్పుడు శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయి. లోపల ఆత్మ ఉంది, శరీరం పైన ఉంది. ఇప్పుడు ప్రాణాత్మ దేహాలు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఆత్మకి రక్షణ ఇప్పుడు కలగదు. శరీరము ద్వారా ఫస్ట్ శరీరము నమ్మి వాక్యం విని నమ్మి పునరుద్ధానుడైనాడు యేసయ్య అని విశ్వసించి బాప్తిసం తీసుకోవటము శరీరంగా మనము ఒక రుజువు, ఒక సాక్ష్యంగా మనం తీసుకున్నప్పుడు ఆత్మ కూడా రక్షించబడుతుంది. యేసయ్య యొక్క రక్తం కిందికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత నీకు పునరుత్థానం అయ్యేటప్పుడు, లేదంటే రాకడ వస్తే, మరి మధ్యాకాశంలోకి వస్తే అప్పుడు నువ్వు నీ యొక్క ఆత్మకు కూడా రక్షణ వచ్చేస్తుంది. మహిమ శరీరాన్ని ధరిస్తావు, రక్షణ వచ్చింది కాబట్టి ఆత్మకు కూడా పైకి అలాగే ఎత్తబడిపోతావు. కాబట్టి ఈ యొక్క ఆత్మ నిరంతరము నిత్యము జీవించేటువంటి ఆత్మగా నువ్వు చేసుకోవడానికి ఒక గొప్ప కార్యము చేసి ముగించి ఆయన నీకు దాన్ని ఉచితముగానే అనుగ్రహించి వెళ్ళాడు. ఉచితము, ఇది ఉచితము, మీకు ఉచితము. అట్లని ప్రకటించే వాళ్ళకు కూడా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. యెషయా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనంలో కానీ, రోమా 10:15వ వచనంలో కానీ సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అని తెలియజేస్తున్నాడు. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. వారు ఉన్నతమైన పర్వతముల పైన ఎక్కేవారుగా ఉంటారు. వాళ్ళ పాదాలు సుందరమైనవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెషయా 52:7 వచనం మనం చూద్దాం ఒకసారి. యెషయా 52:7. యెషయా 52:7 చూడండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ప్రకటించేవారు కూడా ఉండే స్థలం ఏంటంటే పర్వతముల పైన. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఉన్నతమైన ఆత్మీయ స్థితి, ఉన్నతమైనటువంటి భావాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు. యేసయ్య సువార్తను ప్రకటిస్తూ బాధ్యతగా, భారంగా వెళ్ళటము ప్రకటించటము చేసినట్లయితే ఆ సువార్తను నమ్మి రక్షించబడిన వారిని బట్టి దేవుడు మీకు కూడా గొప్ప దీవెనిస్తాడు.
ఈ రోజున సువార్తను ప్రకటించే నోర్లు తక్కువైపోయినాయి, ప్రకటించడానికి వెళ్ళాల్సిన పాదాలు తక్కువైపోయినాయి, భారమైపోయింది, వెళ్ళలేని పరిస్థితులు అయిపోతున్నాయి. సువార్త మూయబడే రోజులకు వచ్చేసినాం. వెళ్ళి ప్రకటించడానికి ఆ నోరు చెప్పడానికి రావట్లేదు, భయాలు కలిగిస్తూ ఉన్నారు. పాదాలు కూడా వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు, కరపత్రికలు వాటిని పట్టుకొని పంచాలంటే కూడా పంచలేని పరిస్థితులు వచ్చేసినాయి. ఇలాంటి సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు రాకడ సమీపంగా ఉంది. యేసే రాబోతున్నాడు. యేసే మధ్యాకాశంలోకి వచ్చి సంఘాన్ని పిలవబోతున్నాడు. బూర ఊదబడుతుంది, అప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. అంతవరకు కూడా, యేసయ్య వచ్చే వరకు కూడా ఖచ్చితంగా ఈ ఆజ్ఞను నువ్వు నేను పాటించాలి. వెళ్ళడానికి నీ పాదాలు సమాధాన సిద్ధ మనస్సు కలిగినటువంటి జోళ్ళను తొడుక్కొని బయలుదేరాలి. సోమరులుగా ఉండొద్దు క్రైస్తవులు, నిర్లక్ష్యంగా ఉండొద్దు క్రైస్తవులు. చురుగ్గా, మెలకువ కలిగి, జ్ఞానము కలిగి, దేవుని పాదాల దగ్గర వేడుకొని, ఎక్కడికి వెళ్ళి ఆయన మాట అందించాలనో, ఎక్కడ స్వార్థ ప్రకటించాలనో అక్కడికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తితో బయలుదేరి చెప్పి అక్కడ ఆత్మలను దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చేట్టుగా నీ వంతు కృషి నువ్వు చేయాలి. వెళ్ళడానికి ఎప్పుడైనా పాదాలను సిద్ధంగా ఉంచుకో. దేవుని మాట అందించటానికి, దేవుని వాక్యం అందించటానికి నీ పాదాలు రెడీగా పెట్టుకో. నీ పాదాలు ఇంత దూరమా అంత దూరమా, ఇంకా పోలేనులే, అలసిపోయినానులే అనేటువంటిది రావద్దు నీ మనసులోకి, నీ ఆలోచనలోకి. ఎంత దూరమైనా ఆయన కోసం, ఆయన మాట అందించటం కోసం, ఏ ఆత్మ ఆయన మాటల కొరకు వేచి చూస్తుందో, ఏ ఆత్మ దేవుని ఆ మాటల కొరకు వెతుకుతున్నారో, ఏ ఆత్మ దేవుని మాటల కొరకు బ్రతకటానికి కొట్టుమిట్టాడుతున్నారో, వేదనతో ఉన్నవారు ఈ మాట ద్వారా నెమ్మది పొందడానికి ఎలా ఎదురు చూస్తున్నారో, అట్టి వారి యొద్దకి ఆయన నడిపింపును బట్టి నీ పాదాలను రెడీ చేసుకో. నీ పాదాలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. వెళ్ళి ప్రకటించు. అది ఏంటి ప్రకటించాలి? సువార్త ప్రకటించు. అంతే. నీ గురించి, నీ గొప్పల గురించి, నీ యొక్క స్టేటస్ గురించి, నీ స్టాండ్ గురించి, నీ జ్ఞానం గురించి కాదు. ఒక్కటే, సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తురా. ప్రభువు గొప్ప కార్యం చేస్తాడు. వెళ్ళటం లేదు, ప్రకటించటం లేదు. క్రైస్తవులు ఈ రోజున వెళ్ళటం లేదు, ప్రకటించటం లేదు. కనీసం కుటుంబాల్లోనైనా ఆ స్వార్థను అందరూ రక్షణలోకి వచ్చేటట్టుగా ఒకరికొకరు ప్రకటించుకొని ఆత్మలో బలపరచబడడం లేదు. కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమలు లేవు, విశ్వాసము లేకుండా పోతూ ఉంది. ఒకరి పట్ల ఒకరికి నమ్మకాలు లేకుండా పోతుంది. బిజీ షెడ్యూల్. కలిసి కూడా భోజనం చేయలేని కుటుంబాలు ఉన్నాయి. కలిసి కూడా భోజనం చేయలేని పరిస్థితులు, కలిసి కూడా కుటుంబ ప్రార్థనలు జరగని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కలిసి మెలిసి భోజనం లేదు, ప్రార్థనలు లేవు. ఓన్లీ నామకవాస్తిగా కుటుంబ సభ్యులుగా ఉంటున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఏ విషయాలు తెలియవు. అందరూ కలిసి ఉన్నారు అని ఒకటే కుటుంబం అనుకుంటారు. అందరికీ ఒకరికి వారికి గోడలు కట్టుకొని ఉంటారు. అందరికీ సెల్లు ఉంటాయి, అందరూ స్టేటస్లు పెడతారు. బయట వాళ్ళకి చూస్తే అబ్బో ఎంత సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళ సెల్లులు ఒకరొకరు చూసుకోరు. ఒకరొకరు కూడా లాకులు వేసుకుంటారు. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవులుగా మొదట సువార్తను ప్రకటించడానికి వెళ్ళే నీవెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీవు దేవునితో ఉండే అనుభవం ఎలా ఉంది? అవన్నీ పరీక్షించుకో. ఇంకా ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకుంటూ ప్రభు పనికే సిద్ధపడు. ప్రభు నడిపింపును బట్టించి ప్రతి ఒక్కరికి కూడా వాక్యాన్ని అందించడానికి నీ పాదాలు సిద్ధంగా ఉంచుకో. నీ నోటి నిండా స్వార్థను నింపుకో.
నీ నోటి నిండా వాక్యాన్ని నింపుకో. నీ నోటి నిండా దేవుని మాటలను రెడీ చేసి పెట్టుకో. అలాగ దేవుని కొరకై, దేవుని ఇచ్చిన ఆ ఆజ్ఞ మేరకై అందరూ సంసిద్ధంగా దేవుని స్వార్థను ప్రకటిస్తూ దేవుని కొరకై జీవించుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు ఇచ్చే విన్న వెంటనే వాక్యాన్ని విడిచిపెట్టువారు గాక. వాక్యానుసరమైన జీవితాలతో ముందుకు సాగు కృప దయచేయమని ప్రార్థించి మనసు స్తుతించి మనసు ఆరాధించి మనసు దయచేయమని వాక్యాన్ని ప్రకటించువారుగా, వాక్య ప్రకారం బ్రతికేవారుగా, వాక్యమును ఎక్కడి దాకైనా తీసుకుని వెళ్ళేవారుగా అటువంటి సాహసం, ధైర్యం, ఆరోగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశనామం సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.